జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల నేపథ్యంలో భాగంగా సైన్స్ ప్రశ్నాపత్రాలు వనపర్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగూవార్ ఐఏఎస్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల నిత్య జీవితంలో ప్రతి అంశాన్ని తార్కిక ఆలోచనలతో పరిశీలించాలన్నారు. జన విజ్ఞాన వేదిక ఏర్పడి 36 వసంతాలు పూర్తి చేసుకున్నదని, శాస్త్రీయ సంస్థగా ప్రజల్లో మూఢనమ్మకాలను పారద్రోలి విద్యార్థి దశ నుండే చైతన్యవంతం తీసుకొచ్చే విధంగా జన విజ్ఞాన వేదిక అనేది ఇప్పుడున్న సమాజానికి ఎంతో తోడ్పడుతోందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వనపర్తి జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక సైన్స్ నేపథ్యంలో భాగంగా చెకుముకి టాలెంట్ టెస్ట్ మండల స్థాయి నుంచి సెలక్షన్ చేసి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెకుముకి టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నామని అన్నారు. మళ్ళీ దాన్ని ఇన్వాల్యూడ్ కాబోతుంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా మిగిలితే క్వశ్చన్స్ మిగిలితే మళ్ళీ ఒకసారి మీరు చదవండి. ఆన్సర్ షీట్లో మీరు గుర్తించండి. లాస్ట్ 5 minutes సో ఎక్కువ శబ్దం లాగా మీరు మాటలు వినిపించద్దు. వస్తారు అక్కడ హ్యాండ్ అవుట్ చేయాలి. మీరు కూడా కథలో అక్కడే ఉండండి. నేను కూడా సేమ్ పాత్ ఫాలో చేస్తాను. ఎట్లాంటి థింకింగ్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకేనా? మీరు ఆలోచించాలి. ప్రతి విషయం మీద మీరే ఆలోచించాలి. కరెక్ట్ ఉందా లేదా, కరెక్ట్ అంటే ఇప్పుడు ఫాలో చేస్తున్నారు, ఎందుకు ఫాలో చేస్తున్నారు, ఎందుకు ఇందులో ఒక పాత్ ఫాలో చేస్తున్నారు, ఎందుకు ఒక ప్రాక్టీస్ ఫాలో చేస్తున్నారు, ఇది అన్ని ఆలోచించాలి. That is scientific curiosity. We have to question higher, right? ఎందుకు చేస్తున్నారు, చేస్తున్నారు, we have to question higher. That is scientific way of thinking. ఓకేనా? లాజికల్ థింకింగ్ డెవలప్ చేయాలి, సైంటిఫిక్ డెవలప్ చేయాలి. సైన్స్ నథింగ్ బట్ లాజిక్. ఒకే ఒక కెమికల్ వేరే కెమికల్ యాడ్ చేస్తే దట్ కెమికల్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మొత్తం కెమికల్ పరిస్థితి మీద ఎక్కువ కెమికల్ యాడ్ చేసి ఇంకా ఒక కెమికల్ వస్తుంది. ఫిజిక్స్ తీసుకొని ఫిజిక్స్ బాగున్నాయి, ఇది అన్ని అందరూ చేస్తే లాజిక్ ఉంటుంది, గ్రావిటీ ఉంటుంది, ఎందుకు ఉంటుంది ఇంకా లాజిక్. మన గోళంలో అన్ని ప్లానెట్స్, స్టార్స్ ఇంకా ఎలక్ట్రికల్ పాత్రలో నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి? ఇంకా లాజిక్. క్యాప్టర్స్లో తెలుసా మీకు ఏంటి 11th క్లాస్ ఇది ఎన్ని చదువుతున్నాయి, చదువుతున్నాయి. న్యూక్లియర్ రియాక్షన్ ఏం గురించి, న్యూక్లియర్ రియాక్షన్ మీదనే మన న్యూక్లియర్ రియాక్టర్స్ పనిచేస్తారు. ఇది అన్ని లాజికల్ వే ఆఫ్ థింకింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాస్. లాస్ మన సైంటిఫిక్ తీసుకున్నారు.
బ్యాటరీ కరెంట్ ఓకే, అది సైంటిఫిక్ గా థింకింగ్ గా డెవలప్ చేయాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ టుడేస్ ఎగ్జామ్. ఇప్పుడు కమింగ్ స్టేట్ లెవెల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఆల్ ద బెస్ట్. స్టేట్ లెవెల్ నుంచి ఒక ప్రైజ్ తీసుకోండి. వెరీ ఇంపార్టెంట్. జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చెకుముకి సైన్స్ సంబరాల్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రము నందు జిల్లా స్థాయిలో ఈరోజు దాదాపుగా 15 మండలాల నుంచి 120 మంది విద్యార్థుల చేత ఈరోజు సైన్స్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ మండల స్థాయిలో విజేతలైనటువంటి వాళ్ళు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మన జిల్లా వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గోవార్ వారు ఇచ్చేసి ప్రశ్నాపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మేము అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సందేశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులను సైంటిఫిక్ టెంపర్ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినటువంటి ఈ కార్యక్రమం విద్యార్థుల్లో చాలా ఉత్సాహాన్ని కూడా నింపింది. దాదాపు జిల్లా నుంచి దాదాపు 120 మంది విద్యార్థులు, అదేవిధంగా వివిధ పాఠశాల నుంచి గైడ్ టీచర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు నిర్వహించినటువంటి టెస్టులో విజేతలైన వారు మళ్ళీ ఆదిలాబాద్లో జరిగేటువంటి డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. వారు అక్కడ ప్రముఖుల చేత బహుమతి ప్రదానం, ఇంకొక ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాల సందర్శన, అదేవిధంగా సైంటిస్టులతో కూడా ముఖాముఖి కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడము వాళ్ళు ఎంతో ఉత్సాహం చూపడం జరుగుతూ ఉంది. ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడం కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. జన విజ్ఞాన వేదిక ఏర్పడి 36 వసంతాలు అవుతా ఉంది. ఈ క్రమంలో ప్రధానంగా ఇది శాస్త్రీయ సంస్థగా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను పారదర్మే విధంగా అది విద్యార్థి దశ నుంచే ఆ రకమైన చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరము చెకుముకి టాలెంట్ టెస్ట్, చెకుముకి పత్రిక అనేది సైన్స్ పత్రిక, ఇది పిల్లలచే నడపబడుతున్న పత్రిక. ఈ పత్రిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం స్కూల్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను, సైంటిఫిక్ టెంపర్ను డెవలప్ చేసే క్రమంలో జన విజ్ఞానిక కృషి చేస్తూ ఉంది. తరగతి 4 గోడల మధ్యనే కాకుండా సమాజంలో ఉన్నటువంటి విషయాలను ఆకలింపు చేసుకొని శాస్త్రీయ సమాజ నిర్మాణం కొరకు విద్యార్థుల దశ నుంచే ముందుకెళ్లాలనే ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి జిల్లా విద్యాశాఖ వాళ్ళు, రాష్ట్ర విద్యాశాఖ వాళ్ళు ఇతోధికంగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వనపర్తి జిల్లాలో 14,000 మంది విద్యార్థులు స్కూల్ లెవెల్లో పాల్గొనడం జరిగింది. 7వ తారీఖు రోజు నవంబర్న, అదేవిధంగా 21వ తారీఖు రోజు అన్ని మండలాల నుంచి 15 మండలాల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ 15 మండలాల టీములు ఈ రోజు వనపర్తిలో జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ వనపర్తిలో డిస్ట్రిక్ట్ లెవెల్ టీంలో పాల్గొనడం జరిగింది. 40 టీములు పాల్గొన్నాయి. 120 మంది విద్యార్థులు, వాళ్ళ వెంబడి గైడ్ టీచర్లు కూడా రావడం జరిగింది. ఈ విద్యార్థుల యొక్క ప్రతిభను కూడా ఈ రోజు పరీక్షించడం జరిగింది. దీంట్లోకి వెళ్ళి ఒక 4 టీంలను సెలెక్ట్ చేసి మనం రాష్ట్ర స్థాయికి పంపబోతున్నాం. గవర్నమెంట్ సెక్టర్ నుంచి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ సెక్టర్ నుంచి ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా గురుకులాలు, ఈ విధంగా 4 టీములు రాష్ట్ర స్థాయికి వెళ్తాయి. రాష్ట్ర స్థాయి విజ్ఞాన సదస్సు చెకుముకి టాలెంట్ టెస్ట్ ఆదిలాబాద్ జిల్లాలో జరగబోతా ఉంది 14, 15, 16 డిసెంబర్లో. దీనికి మన జిల్లా నుంచి కూడా 4 టీములు పాల్గొనబోతున్నాయి. గతంలో వనపర్తికి మంచి పేరు కూడా రావడం జరిగింది. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో విజయకథను ఎగరేస్తూ తెలుగు మీడియంలో ప్రథమ స్థాయిలో రావడం జరిగింది. ఈసారి కూడా విద్యార్థులు అదే విధంగా వస్తారని ఆశపడుతున్నాం.
అలాగే మోడల్ స్కూల్ నుంచి 3వ స్థానంలో, ప్రైవేట్ సెక్టర్ నుంచి 6వ స్థానంలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా విద్యార్థులను సెలెక్ట్ చేసి పంపబోతున్నాం. ఈ కార్యక్రమానికి డిఓ గారు, అలాగే అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగోర్ గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే మన విద్యాశాఖ వాళ్ళు, అలాగే ఈ ప్రాంత శాసనసభ్యులు గౌరవ తోడి మేఘారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సహకరించారు. బహుమతి ప్రదానం కూడా వాళ్ళ చేతుల మీదుగా జరగబోతా ఉంది. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి భవిష్యత్తులో కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు. శాస్త్రీయ సమాజ నిర్మాణం కొరకు మేము కూడా అందులో నిర్మాణంలో పాల్గొంటామని వాళ్ళు సంకేతాలు ఇవ్వడం జరిగింది. సో విద్యార్థులు జరుపుతున్న కార్యక్రమాన్ని ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందిస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు బాగా జరగాలని కోరుతా ఉన్నారు. కాబట్టి ఆ రకంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. దీంట్లో భాగంగా ఏంటంటే శాస్త్రీయ సమాజ నిర్మాణంలో సెమినార్లు, సభలు, సమావేశాలు, క్విజ్లు ఇలాంటి రకరకాల కార్యక్రమాలు, జాతాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో మేము చేస్తున్నటువంటి చాలా కార్యక్రమాల్లో టాలెంట్ టెస్ట్ కూడా ఒకటి అనేది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. సహకరించినటువంటి జిల్లా యంత్రాంగానికి మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.